మీరు ఆలోచించాల్సింది ఏంటంటే దీంట్లో రైతుల్ని మోసం ప్రభుత్వం అయితే చేయలే. ప్రభుత్వం చేసిందని నేను అనుకోను. నష్టపోయింది ప్రాక్టికల్గా ఏది ఈ పంటల గిట్టుబాటు రాక, అది మెయిన్. రెండవ పాయింట్ ఏంటంటే ఇది ఇవాళ రేపు ఇవ్వబోతున్నారట. అన్నీ ఒకేసారి ఇచ్చేసినటువంటి క్రిందటి ఏడాది ప్రాబ్లం ఏం ఫేస్ చేశారో మనకు తెలీదు, లేదా వాళ్ళు చెప్పినట్టుగా డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారు అనుకోవాలేమో. ఇప్పుడు పాయింట్ అలా ఏంటంటే దాంట్లో కావాల్సినటువంటి సిచ్యుయేషన్ ఎట్లాగూ సెట్ అవుతోంది. ఆ సెట్ అయినటువంటి దాన్ని సరిచెయ్యడం అన్నటువంటిదే ఇక్కడ కీలకమైనటువంటి అంశం. ఇప్పుడు దాన్ని అంటే ముందే ఇచ్చేశారనుకోండి, ఇక్కడ నాకు అనిపించినటువంటి స్ట్రాటజీ ఏంటి అంటే మొత్తం ముందే ఇచ్చేశారనుకోండి. జగన్ చెప్పుకున్నాడు ఇప్పుడు ఏది 100 కోట్లే జగన్కి ఇచ్చింది ఆ రోజున చేతికి, జీతాలకు కూడా డబ్బులు లేవు. అయినా సరే ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించి అతను అన్నీ ఇచ్చాడుగా ఫస్ట్ ఇయరే. అవును ఇచ్చారు. అప్పుడు అప్పులు చేసేవాడు ఇవన్నీ ఆ రూట్లోకి వెళ్ళారు. ఇప్పుడు ఇచ్చేశారనుకోండి, నొప్పి తెలియదు కదా జనాలకి. జగన్ నాశనం చేశాడు అని ప్రజలకి సంకేతం వెళ్ళాలంటే ఇప్పుడు ఏమని చెప్తున్నారు తెలివిగా, ఫస్ట్ ఇయర్ ఇప్పటికి సెట్ అవుతున్నాం, ఇప్పటికి